ఆవిడ మీ మేనత్త కూతురు మేనదిన. ఆ అన్న మాకు వరుసకు అన్న అవుతారు. తర్వాత మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. అంటే ఫస్ట్ నుంచి మాకు అన్ని తప్పు మేడం, ఈ విషయం తప్పు మేడం. కమిటీ మెంబరు అయినా ఏం తెలుసా మేడం, నన్ను చాలా ఎంత ర్యాష్గా అంటే అంత ర్యాష్గా, ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా కౌన్సిలింగ్ లో కూడా నన్ను బెదిరించున్నాడు. అరే వల్గర్ గా మాట్లాడాడు మేడం. మీరేమంటారండి? మీరు ఆయన అట్లాగా అబ్యూస్ చేశారా? వాస్తవానికి మేడం ఈమెతోనే ఆయనకు ఉండాలని ఇష్టం లేదు. నేను ప్రాక్టికల్గా దగ్గరగా ఉండి ఒక 6 నెలల నుంచి చూస్తున్నా కదా. ఆయన ప్రవర్తన ఏంటిదంటే ఆమెకు తీసుకుపోవాలని ఉద్దేశం లేదు. మాది కాస్ట్ ఆర్గనైజేషన్ మేడం, సంక్షేమ సంఘం మాది. మా దగ్గర రెగ్యులర్గా రొటీన్గా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవన్నీ డిస్కషన్స్ వస్తుంటాయి. మేము ఎంత పేషెన్స్గా ఉండాలనో అంతకంటే కూడా ఎక్కువ ఈ కేసులో పర్టికులర్గా చాలా పేషెన్స్గా ఉన్నాం. ఫస్ట్ జరిగిన తర్వాత ఫస్ట్ గాంధీనగర్లో పోలీస్ స్టేషన్లో అయిన తర్వాత సిసిఎస్కి వచ్చినప్పుడు నాకు ఇట్లా జరిగిందంటే సరే అని ఈమెకు ఫస్ట్ అడగడం జరిగింది. అమ్మ నీ ఉద్దేశం ఏంటంటే 600 నేను మా భర్తతోనే ఉంటాను. ఆ విధంగా ఆమె పోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఫస్ట్ ఈ అమ్మాయి ఒపీనియన్ తీసుకున్నాకనే మేము ఆ విధంగా ముందుకు పోయినాం. అక్కడ సిఐ గారితో మాట్లాడి డీసీ కేసు అయింది, కౌన్సిలింగ్ అయింది. కౌన్సిలింగ్లో జనరల్గా నా ప్రాబ్లం ఉంటే నేను రావాలి సార్. మధ్యవర్తి లేనిది ఈయన ఒక్కసారి కూడా నేను కౌన్సిలింగ్ దగ్గర చూడలే. మధ్యవర్తి అంటే ఎవరు మేడం? మా సిస్టర్ ఉంది మధ్యవర్తి. ఎట్లయితే ఇతను మధ్యవర్తి, రిలేషన్ కాదు ఏమీ కాదు, కనీసం మ్యారేజ్ లో ఉండా ఏళ్ళలో ఉండా లేడు. ఈయన ఇట్లా మెంబర్ అవుతున్నాడు. మా సిస్టర్ ఉండే, మా సిస్టర్ ఉంది, తను ఉంది, మా సిస్టర్ ఉంది, మా వదిన లే, మా అక్క, మా కజిన్ సిస్టర్ ఉందని చెప్పాను కదా. అది ఇప్పుడు మీతో వచ్చి వెళ్ళిపోయిన ఆవిడ. అయితే మా సిస్టర్ ఉంది, మా వదినమ్మ వాళ్ళు వచ్చారు, మా పెద్దనాన్న కొడుకులు ఉన్నారు అని చెప్పాను కదా, మా వదినలు వచ్చారు. సరే ఓకే అండి. ఇప్పుడు నేను అనేది కౌన్సిలింగ్ ఎవరైనా ఉంటారా పోతారా ఆ మాటలన్నీ వద్దు. ఆయన తెచ్చుకున్నాడా మీరు తెచ్చుకున్నారా అవన్నీ వద్దు. మీ వరకు ఆయనకి ఆవిడతో ఉండడం ఇష్టం లేదు. సో మీరు పిలిచి మాట్లాడినప్పుడు మీరు చాలా అసభ్యంగా మాట్లాడి ఆయన చాలా రఫ్ గా హ్యాండిల్ చేశారని అంటున్నారు. అది జరిగిందా లేదా అంతవరకు చెప్పండి. 200% అది జరిగే పరిస్థితే లేదు సార్. నేను రెగ్యులర్ గా కౌన్సిలింగ్ చేసే వ్యవస్థ మా దగ్గర ఉన్నది కాబట్టి అది జరగదు. మీరు క్లియర్ గా తెలిసిపోతుంది. నేను అనడం కంటే వాళ్ళకి అడిగితే నేను చెప్తా. ఆయన చెప్పినట్లు నేను చెప్పుకోవాలి చాలా. అదే మేము కనుక్కుంటాం, ఏం జరుగుతుందో కనుక్కోకుండా మేము మిమ్మల్ని పిలవం. సో మీరేం చెప్తున్నారు, మీరు ఎంతవరకు నిజాలు అబద్ధాలు చెప్తున్నారు అన్న దాని గురించి మేము అడగడం మిమ్మల్ని. సరేనా అండి? సో ఆయన చెప్పేది, ఆయన వర్షన్ వచ్చి ఆవిడ ఏ రోజు కూడా సంసారం చేయలేదు, ఇలా చాలా నానా హింసలు పెట్టింది, ఏ రోజు ఆయన చేసుకోలేదు, ఆయన మీద కంప్లైంట్లు పెట్టింది, డౌరీ కేసులు పెట్టింది, ఇవన్నీ చేసింది కాబట్టి ఇంకా ఆవిడతో నేను ఉండలేనని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈవిడేమో టోటల్ గా అలా కాదు, నేను ఎట్లా అన్నా ఏమైనా సరే ఆయనతోనే ఉంటాను, మేము ఎంత డబ్బులు ఇచ్చుకున్నాం, ఎంత నగలు ఇచ్చుకున్నాం, అది చేసుకున్నాం ఇది చేసుకున్నాం అని ఆవిడ చెప్తాను.